స్వాములు వస్తున్నారనమాట మా ఇంటికి. అందుకే అన్నీ చేస్తున్నాను, ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం స్వాములు పెట్టడం నైట్ డిన్నర్. ఇప్పుడే లేచింది. ఏమి మొత్తం అంతా అయిపోయేసరికి లేచింది అనమాట. టైం 9 అయిపోతుంది. చిట్కలు అదిగో జేజీకి అవన్నీ పెట్టామే, నువ్వు అవన్నీ ఏం ముట్టకూడదు. ఏంటి అవి ఏం టచ్ చేయకూడదు, సరేనా? నేను అవి ఏంటంటే చూపించనా? చూపిద్దాం. ఈ పాయసం అండి, గారెలు, ఇదిగోండి ఇడ్లీ వేడి వేడిగా పొగలు వస్తున్నాయి. ఇదిగోండి దోశ పొగలు పొగలు. ఇదిగోండి చట్నీ, టమాటా చట్నీ. ఏంటది? నెయ్యి. ఇవన్నీ ఎవరికి? స్వాములకి. నీకేం కావాలా? నీకు కావాలా? ఏం కావాలి నీకు? అవి కావాలా? అవి జేజీకి. ఇంకో జేజీలు వచ్చి ఇప్పుడు ఇక్కడ కూర్చొని తింటారు. చిన్న గారె ఏదైనా చూపు. ఇదిగో చిట్టి ఇడ్లీ. అమ్మో ఎంత పెద్ద ఇడ్లీలో. అమ్మో చిన్న ఇడ్లీ, చిట్టి గారె, చిట్టి దోశ కదా. చిన్ని దోశ కూడా చేశాను కదా. బాగాలేదు? ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? బాలే. సో ఈరోజు మా ఇంటికి స్వాములు వస్తున్నారనమాట. సో నేను ఏమేమి ప్రిపేర్ చేశానో ప్రసాదాలు చూపించేస్తాను. డిన్నర్కి వస్తున్నారు, సో అందుకే టిఫిన్స్. ఫస్ట్ది ఏంటంటే పాయసం, అండ్ నెక్స్ట్ వచ్చి వడ. చూడు వేడి వేడిగా పొగలు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇడ్లీ, వేడి వేడి ఇడ్లీ. అండ్ నెక్స్ట్ వచ్చి ఉత్తప్పం, బొబ్బట్లు. అండ్ ఇది టమాటా చట్నీ, ఇదేమో పల్లి చట్నీ. అండ్ ఆల్సో ఐ మేడ్ దోశ, వేడి వేడి దోశ. ఇవన్నీ స్వాములకే. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడే వెళ్ళిపోయారు. ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మా ఇల్లు కట్టాక, నాకు పెళ్ళి అయ్యాక, మేము ఇంట్లో ఉన్నాక ఫస్ట్ టైం ఇలాగా. సో స్వాములకి ఇలా తినేసి వెళ్ళిపోయారనమాట. అండ్ ఇదిగోండి స్వాములు ఫస్ట్గా తీసిన ప్రసాదం ఇది. సో ఇది ఇప్పుడు నేను మా హస్బెండ్ తింటాను. అది స్వామికి మొక్కేవా? జేజీ మొక్కు. స్వామి శరణమయ్యప్ప. So let's have it. నా బాగుంది కదా, స్వామికి ఏమంటే తాతకేస్తుంది.